వేసేసి మంచిగా శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకా ఇగురు తయారు చేసుకోవడానికి ఒక ఆనియన్ని, కరివేపాకు అన్నీ కూడా ముందే కట్ చేసి పెట్టేసుకోవాలి. పచ్చిమిర్చి, కాస్త ఒక స్పూన్ అంత కొబ్బెర, తెలవాయ, అల్లం ముక్క, ఉప్పు ఈ 4 కలిసి మిక్సీ పట్టించేసుకొని ఒక సైడ్ పెట్టేసుకోవాలి. తర్వాత ఈ ముక్కలన్నీ తీసుకొని మంచిగా తిరువాత వేసేసుకొని ఈ ముక్కలన్నీ అందులో కలిపితే ఇలా తయారవుతుంది. ముందుగానే శనగపప్పు ఒక బౌల్లో ఉడికించి పెట్టుకొని ఉండాలి. ఆ వాటరు, శనగపప్పు 2 కూడా ఇందులో ఇలా కలిపేసేయాలి. కలిపేశాక కాసేపు బాగా ఉడికించాలి. చూడండి, ఇలా ఎక్కువ వాటర్ వేయకూడదు, తగినంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే సొరకాయలో కూడా వాటర్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఎక్కువ అవసరం ఉండదు. ఇలా కర్రీ దగ్గరికి వచ్చాక దానిపైన కొత్తిమీర అనేది కొద్దిగా పైన వేసేసుకొని మూత మూసిపెట్టి ఒక 2 సెకండ్లు 3 సెకండ్లు